ఎవడో ఒకటి మీద డైవర్ట్ చేయాలి. అప్పుడేమో అంబటి గారి ఇంటి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసి డైవర్ట్ చేయాలనుకున్నారు. అక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. సో ఏమైంది, నేను మాట్లాడినట్టు నేను క్లియర్ కట్గా అక్కడ జడా శ్రీనివాస్ అనే అతను ఆ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు సీఎం అంతమంది ఉండటం నేను ఎప్పుడు నా లైఫ్లో చూడలే. ఎప్పుడు ఆయన ఒకటే కూర్చొని ఆయన గొప్పతనాలు ఆయన చెప్పుకుంటాడు. ఈ ఇష్యూ వచ్చే గుందికి టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే గుందికి అందరినీ పిలుచుకొని నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్గా మాట్లాడండి అని పిలుచుకున్నారు. కానీ వాళ్ళ మొహంలో ఇది మాట్లాడితే రేపు ఎటుపోయి ఎటు వస్తుందో, ఈయన చెప్పే అబద్ధాలు ఈయన చెప్పుకుంటాడు, మనం ఎట్లా చెప్పాలి భగవంతుడితో ఇది అనేది వాళ్ళ మొహాల్లో ఉంది అనేది నేను అక్కడ మాట్లాడింది అందరికీ అర్థమవుతుంది. మరి వాళ్ళు అంత కామన్ సెన్స్ లేకుండా అది ఎడిటెడ్ వీడియోని పెట్టి రోజా ఇలా మాడిందంటే ఎవరైనా నమ్ముతారా? ఫుల్ వీడియో వచ్చే కొద్దికి మళ్ళీ వాళ్ళే కదా ఎదవలయ్యారు, టీడీపీ జనసేన వాళ్ళే కదా ఎదవలయ్యారు. సో ఇప్పటికైనా మీకు ఓట్లేసి గెలిపించారని మీరు చెప్తున్నట్టుగా అయితే ఈవీఎంల వల్ల మీరు గెలవకుండా జనాల వల్ల గెలిచుంటే ఆ జనాలకు మంచి చేయండి, ఆ జనాలకు అభివృద్ధి చేయండి, చెప్పిన సూపర్ 6 చేయండి. అంతేగాని పనికి మాలిన మాటలు చెప్పుకుంటూ పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మన రాష్ట్రం పరువు, మన దేవుళ్ళ పరువు, మన ప్రసాదాల మీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టే విధంగా చెయ్యొద్దండి. అలిపిరి వద్ద బాంబ్ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో అప్పుడు కూడా స్వామివారే నన్ను కాపాడారు, నేను స్వామివారికి అంత భక్తుడిని, అలాంటిది నేను ఎందుకు ఇలా చెప్తానంటూ కూడా ఆయన తెలియజేసినట్టు. ఏ రోజు భగవంతుడిని ప్రార్థించిన విధానం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆయన భక్తుడా నాస్తికుడా అని. కాపాడింది దేవుడు. షూలు వేసుకొని తిరిగేవాడు. ఏ ప్రోగ్రాంలైనా ఏ భూమి పూజలైనా చూడండి, కలశాలని ప్లేట్లని తొక్కుంటూ పోతాడు. ఎన్ని వీడియోలు ఎన్ని ఫోటోలు వచ్చి ఉంటాయి. ఆ రోజు కూడా నిజంగా భగవంతుడు ఎందుకు కాపాడాడో మనకైతే అర్థం కాలేదు. ఆయన చేసిన పాపాలు పండాలి, ఆయన ఎవరెవరికి అన్యాయం చేశాడో ఆ బాధలన్నీ అనుభవించాలని బతికించాడో ఏమో తెలియదు. కానీ ఈరోజు అది ఆయనకే రివర్స్ అయింది, వెంకటేశ్వర స్వామికే. ఈరోజు ఆయన మీద నిందలు వేసే స్థాయికి, ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ప్రజల్లో, హిందువుల్లో అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుల్లో పోయే విధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక భగవంతుడే ఆయన రక్షించుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నారు వెంకటేశ్వర స్వామిని. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ జిల్లాలో పుట్టిన మనము హిందువులుగా ఉండి వెంకటేశ్వర స్వామిని ఇంత దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఇంకా ప్రజలు వింటున్నారు. తరిమి కొట్టాలి ఇలాంటి తప్పులు చేస్తే. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ, వీటిని పాలిటిక్స్లో లాక్కూడదు. జరగని దాన్ని జరిగినట్టుగా మాట్లాడి వినటానికి అసహ్యకరమైన రీతిలో ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు. నేపాల్లో ఎలా అయితే తరిమి కొట్టారో ప్రజలు అక్కడున్న ప్రభుత్వంలో వాళ్ళని, ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఈ తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళందరినీ తరిమి కొట్టాలి. అంబటి జోగి రమేష్ తర్వాత రోజా ఏమన్నా భయపడేటువంటి అవకాశం ఉందా, లేదా ఇదే విధంగా పోరాడేటువంటి పరిస్థితి? నా ఫేస్ చూస్తే భయపడుతున్నట్టు తెలుస్తాను మీకు. వాళ్ళకి భయపడుతున్నారు కాబట్టి నా వీడియోలకి ఎడిటింగ్లు చేసుకొని తాసికి మాసికలు చేసి ఏదో ఫేక్ వీడియోలు పెట్టుకొని సునకానందం పడుతున్నారు. సో ఈరోజు తప్పు చేసి జైలుకు పోతే మనం ఫీల్ అవ్వాలి. కానీ ప్రజలకి అండగా నిలబడి ప్రభుత్వం చేసే తప్పుల్ని, వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలని ఖండిస్తూ వాళ్ళు నిలదీస్తున్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా అరెస్ట్ చేయాలనుకుంటే ఎందుకు భయపడాలి? చూస్తుంది ఏదైతే ప్రధానంగా లడ్డూ విషయంలో కేవలం రాజకీయం కోసమే దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు. చంద్రబాబు కావచ్చు, అదే రకంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, కేవలం ఒక పాలిటిక్స్లో భాగంగా చంద్రబాబు ఏదైతే అతను చెప్పినటువంటి పొరపాటు మాటలు దాన్ని సరిదిద్దుకునేందుకు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలాగా చేస్తున్నారు. అందుకే ఇక్కడ రోజుకొక పోకడతో కూడా లడ్డు కల్తీ విషయం మీద డైవర్ట్ చేసేందుకు కూడా ఏదైతే వాళ్ళు తప్పు చేసి వైసీపీ చేసింది అన్ని ప్రజలకు తెలియజేసేందుకు నానా యాగి చేస్తున్నారు అధికార పార్టీ అంటూ కూడా ఆర్కో రోజా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఏదైతే ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైసీపీ నేతల దాడుల మీద కూడా స్పందిస్తూ నేను ఎప్పుడు భయపడేది ఉండదు, అధికార పార్టీ చేసిన ప్రతి తప్పును కూడా ఎత్తి చూపుతానే కానీ ఎక్కడ వెనక తగ్గే వ్యక్తిని కాదంటూ కూడా ఆర్కే రోజా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.